ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు ఇంకా మారలేదు. ఇంకా అంటూ పరిగెడుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కూటమి దాదాపుగా 20 నెలలవుతుంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ అదుపు లేకుండా చేస్తున్న కొందరి కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటే బహుశా ఈరోజు మరో హత్య జరిగి ఉండేదా? ఎందుకు ఈ హత్య రాజకీయాల వెనుక జరుగుతున్న కోణాలు ఏమిటి? తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదు. ప్రతిపక్షం, అధికారం ప్రతిపక్షం అనేది సర్వసాధారణంగా వచ్చే రెండు కీలక అంశాలు. మరి ఇలాంటి అంశాలు మారినప్పుడు రాజకీయంలో ఊహించని పరిణామాలు జరుగుతున్న వేళ నిజంగా ఇది బాధాకరమైన విషయం కాదా? తాజాగా పల్నాడు జిల్లాలో ఓ హత్యకు జరిగిన విషయం తెలిస్తే నిజంగా బాధ కలుగుతుంది. పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిన్నెలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాల చేతిలో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త మందా సల్మాన్ కుటుంబానికి తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. స్వయంగా వాళ్ళ తమ్ముడితో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో కూడా సంభాషించారు, ధైర్యం చెప్పారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలా వదిలేయకుండా సల్మాన్ కుటుంబానికి ఏకంగా 5 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని ఆదేశించడంతో ఒక్కసారిగా వైసీపీ ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి ఇక్కడ 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు సల్మాన్ కుటుంబానికి. అలాగే సల్మాన్ కుటుంబ సభ్యులతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో కూడా మాట్లాడి ఆయా కుటుంబానికి పూర్తి అండగా నిలబడతామని, ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీ వైసీపీ దాంట్లో ఖచ్చితంగా ఇదంతా పొందపరచండి, మనం అధికారంలో వచ్చినాక దీన్ని ఖచ్చితంగా వదిలే పరిస్థితి ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారికి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారం మార్పిడి వల్ల జరుగుతున్న అన్యాయాలపై జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే ఉన్నారు.